Welcome to Teachers Academy Kadagiri. This is your ANR Geography faculty. Dear students, మనం టెట్గా డిఎస్కి సంబంధించినటువంటి జాగ్రఫీ సిలబస్ని చెప్పుకుంటూ ఉన్నాం. ఇందులో మనకి ముఖ్యంగా థర్డ్ నుంచి 5th క్లాస్ లోపు ఉన్నటువంటి టాపిక్స్ మనం కొన్ని డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఇందులో 5th క్లాస్లో ఉన్నటువంటి మరొక ముఖ్యమైన అంశం ఎవ్రీ డ్రాప్ ఈజ్ ప్రీసియస్, నీరు ఎంతో విలువైనది అనే టాపిక్ని మనం ఈరోజు చూద్దాం. సో నీరు ఎంతో విలువైనది అనే టాపిక్ని మనం ఈరోజు దాని యొక్క విశేషాల మొత్తాన్ని ఒకసారి చూద్దాం. ఓకే, రైట్. భారతదేశంలో మనకి నీటికి ఆస్కారం ఉన్నటువంటి, నీరు నిలకడగా ఉన్నటువంటి అంశము లేక నీటిని స్టాక్ చేసేటువంటి అంశాల్లో మనకి చెరువులు, బావులు, కాలువలు అనేవి, చెరువులు, బావులు, కాలువలు మరియు నదులు మనకి నీటిని నిల్వ చేస్తూ లేక నీటిని మనకి అందించేటువంటి ఉన్నటువంటి అవకాశాలుగా మనం చెప్తూ ఉంటాం. చెరువులు, బావులు, కాలువలు, నదులు. ఇంకా మనకి అలాగే కుంటలు, జలపాతాలు, సరస్సులు మరియు మహాసముద్రాలు ఇవన్నీ కూడా మనకి నీటికి ఒక సహజ వనరులుగా, నీటిని నిల్వ చేసే ఒక ప్రకృతిపరమైనటువంటి సహజ వనరులుగా మానవునికి ఉపయోగపడుతూ ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా మనకి మానవుడు ఉపయోగించినటువంటి తాగునీరు కానీ సాగునీరు కానీ ఎక్కువగా మానవుడు వేటిపై ఆధారపడుతున్నాడు సార్ అంటే మనకి నదులపై ఆధారపడుతున్నాడని చెప్పవచ్చు ఎక్కువ శాతం. మరి అటువంటి నదుల్లో ముఖ్యంగా మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రధానమైన నదులు, వాటి యొక్క విశేషాలు మనం గమనిస్తే ఇటువంటి నదుల్లో మనకి రాష్ట్ర విభజన తర్వాత ముఖ్యంగా ఎక్కువ దూరం ప్రవహిస్తున్నటువంటి నది, ప్రముఖ నది మనం కృష్ణా నది గురించి చెప్పాలి. ఓకేనా, కృష్ణా నది గురించి దాని యొక్క విశేషాల గురించి మనం ఒకసారి చూద్దాం. కృష్ణా నది దాని యొక్క విశేషాలు. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం ప్రధాన నదిగా దేని చెబుతుంటాం సార్ అంటే మనం గోదావరి నదిని చెబుతుంటాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రధాన నదిగా మనం ఏం చెబుతుంటాం అంటే గోదావరి నదిని మనం ప్రధాన నదిగా చెబుతుంటాం. సో గోదావరి నది మనం దక్షిణ గంగా అని, వృద్ధ గంగా అని, అలాగే ఇండియన్ రైన్ అని, దక్షిణ గంగోత్రి అని, ఓకేనా, అనేక రకాల పేరుతో పిలుస్తుంటాం మనం గోదావరి నదిని. అటువంటి గోదావరి నది ఉత్తర భారతదేశంలో గంగా నది ఎంత ప్రసిద్ధి చెందిందో గోదావరి నది కూడా అంత ప్రసిద్ధి చెందినది. ఇక గోదావరి నది నీటి ప్రవాహం వలన మనకి ఉభయ గోదావరి జిల్లాల్లో, ముఖ్యంగా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాల్లో మరియు కృష్ణా జిల్లాలో నీటిపారుదల సౌకర్యం బాగా కలిగి ఉండి మనకి సారవంతమైన డెల్టా ప్రాంతాలు ఏర్పడి ఉన్నాయి. అందువల్ల ఆ ప్రాంతంలో మనం వరిని బాగా సాగు చేస్తూ ఉన్నాం. అటువంటి ప్రఖ్యాతిగాంచినటువంటి నదుల్లో మనకి గోదావరి, కృష్ణా నదులు ఉన్నాయి. అటువంటి నదుల్లో ముఖ్యంగా మనకి ఈ పాఠ్యాంశంలో కృష్ణా నది గురించి విపులంగా ఇవ్వడం జరిగింది. దాని యొక్క విశేషాలను మనం ఒకసారి చర్చిద్దాం. సో మనం కృష్ణా నది గురించి ఒకసారి చూద్దాం. కృష్ణానది భారతదేశంలో ఏ ప్రాంతంలో జన్మిస్తుంది, ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతం వరకు ప్రవహిస్తుంది, ఆంధ్రప్రదేశ్లో కృష్ణానది యొక్క విశేషాలు ఏమిటి, అనేది మనం ఈ పాఠ్యాంశంలో కొంచెం విపులంగా ఇచ్చినాడు. దాని గురించి కొంచెం డిస్కస్ చేద్దాం. కృష్ణానది మనం కానీ చూసినట్టయితే మనకి కృష్ణానది యొక్క విశేషాల్లో మనం కానీ చూసినట్లయితే కృష్ణానది యొక్క జన్మస్థానం మనకి మహారాష్ట్రలో మనకి మహాబలేశ్వరం వద్ద
మహాబలేశ్వరం మహారాష్ట్రలో మహాబలేశ్వరం వద్ద జన్మిస్తుంది. సో కృష్ణానది యొక్క జన్మస్థలం వేస్తారంటే మహారాష్ట్రలోనే మహాబలేశ్వరం వద్ద కృష్ణానది జన్మిస్తుంది. ఈ మహారాష్ట్రలో మహాబలేశ్వరం వద్ద జన్మించి అక్కడ నుండి మహారాష్ట్ర మీదుగా కర్ణాటకకి ఎంటర్ అవుతుంది. కర్ణాటక నుండి మనకి ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అవుతుంది. ఓకేనా. కర్ణాటక నుండి తెలంగాణ, ముఖ్యంగా ఫస్ట్ తెలంగాణ, తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ అవుతుంది. తెలంగాణలో ఇది ఎక్కడ ఎంటర్ అవుతుంది సార్ అంటే తెలంగాణలో మహబూబ్ నగర్ జిల్లా ముక్తాల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా ముక్తాల్ మండలం తంగడి అనే ప్రదేశం వద్ద ప్రవేశిస్తుంది. ముక్తాల్ మండలం తంగడి అనే ప్రదేశం వద్ద ప్రవేశిస్తుంది. ఇక మహబూబ్ నగర్ జిల్లా నుంచి నెక్స్ట్ మనకి అక్కడి నుంచి మనకి నల్గొండ జిల్లాకి ఎంటర్ అవుతుంది. ఓకేనా. ఇక నల్గొండ జిల్లా నుంచి మనకి కర్నూలు జిల్లాలోకి ఎంటర్ అవుతుంది. నల్గొండ జిల్లా నుంచి కర్నూలు జిల్లాలోకి ఎంటర్ అవుతుంది. ఓకేనా. ఇక కర్నూలు నుంచి మనకి నంద్యాల, ఓకేనా, నంద్యాల రాష్ట్ర విభజన తర్వాత నంద్యాలకు కూడా ప్రవేశిస్తుంది. కర్నూలు, నంద్యాల. అలాగే మనకి ఆ నుంచి మనకి ఎన్టీఆర్ జిల్లాలకు ప్రవేశిస్తుంది. ఎన్టీఆర్ జిల్లా రాష్ట్ర విభజన తర్వాత ఎన్టీఆర్ జిల్లాలో ప్రవేశిస్తుంది. ఆ తర్వాత కృష్ణా జిల్లాలకు ప్రవేశిస్తుంది. ఎన్టీఆర్ జిల్లా మరియు కృష్ణా జిల్లాలకి ప్రవేశిస్తుంది. ఎన్టీఆర్ జిల్లా మరియు కృష్ణా జిల్లాలకి ప్రవేశిస్తుంది. ఈ విధంగా కృష్ణా జిల్లాలోకి ప్రవేశించిన తర్వాత కృష్ణానది కృష్ణా జిల్లాలో విజయవాడ నుండి 67 కిలోమీటర్ దూరం ప్రయాణించి విజయవాడ నుండి 67 కిలోమీటర్ దూరం ప్రయాణించి మనకి హంసల దీవి పులిగడ్డ వద్ద మనకి రెండు శాఖలుగా విడిపోయి హంసల దీవి అనే ప్రదేశం వద్ద మనకి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఓకేనా. బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ విధంగా మనకి కృష్ణానది ఇలా ప్రవహిస్తూ ఉందన్నమాట. ఈ పులిగడ్డ వద్ద రెండు శాఖలుగా చీలి అది ఏర్పరిచే దీవిని మనం దివిసీమా దీవి అని పిలుస్తారు. ఓకేనా. సో పులిగడ్డ వద్ద కృష్ణానది వలన ఏర్పడినటువంటి ప్రముఖ దీవి ఏసారంటే దివిసీమ అనే దీవి ఏర్పరుస్తుంది. కృష్ణానది ఒడ్డున లేక కృష్ణానది వలన మనకి విజయవాడ వద్ద ఒక ద్వీపం ఉంది. దాన్ని భవానీ ద్వీపం అంటారు. ఓకేనా. భవానీ ద్వీపం అంటారు. సో కృష్ణానది వలన విజయవాడ సమీపంలో ఏర్పడినటువంటి దీవిని మనం ఏమంటారంటే భవానీ ద్వీపం అంటారు. ఈ భవానీ ద్వీపాన్ని మనం ప్రముఖ పర్యాటక ప్రాంతంగా నవ్యాంధ్రప్రదేశ్, ఓకేనా, దాన్ని ఆవిష్కరిస్తుంది. అక్కడ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తూ ఉంది. సో ఆ విధంగా కృష్ణానది వలన విజయవాడలో మనకి భవానీ ద్వీపం ఉంది. అలాగే మనకి పులిగడ్డ వద్ద కృష్ణానది వల్ల ఏర్పడిన దీవిని మనం హంసల దీవి, దివిసీమ దీవి అంటారు. ఈ దివిసీమకు మనకి 1977 నవంబర్ 14 నుంచి 19 మధ్య మనకి దివిసీమకు వరదలు వచ్చాయి. దాన్ని మనం దివిసీమ ఉప్పిన అంటారు. సో దివిసీమ ఉప్పిన మనకి ఎప్పుడు తెలుస్తారంటే 1977 నవంబర్ 14 నుండి 19 మధ్య మనకి ఒకనా దివిసీమకు వరదలు వచ్చాయి కృష్ణానది వలన. ఆ దివిసీమ వరదల్లో దాదాపు మనకి 10,000 మంది పైగా మరణించినట్టుగా మనకి లెక్కలు చెబుతున్నాయి, అధికారులు లెక్కలు తెలుపుతున్నాయి. దీన్ని మనం దివిసీమ ఉప్పిన అంటారు. సో దివిసీమ ఉప్పిన ఏ సంవత్సరంలో జరిగింది సార్ అంటే 1977లో జరిగింది. నవంబర్ 14 నుంచి 19 మధ్య జరిగింది. దివిసీమ ఉప్పినకు కారణమైనటువంటి నది ఏది సార్ అంటే దివిసీమ ఉప్పినకు కారణమైన నది ఏది సార్ అంటే మనం కృష్ణానది అని చెప్పాలి. ఓకేనా. ఈ విధంగా మనకి కృష్ణానది మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఏపీలో ప్రవహిస్తూ ఉంటుంది. ఇక కృష్ణానది యొక్క మొత్తం పొడవు ఎంత అంటే 1400 కిలోమీటర్లు కృష్ణానది యొక్క మొత్తం పొడవు ఎంత అంటే 1400 కిలోమీటర్లు కృష్ణానది యొక్క మొత్తం పొడవు. సో కృష్ణానది యొక్క మొత్తం పొడవు ఎంత సార్ అంటే
1400 కిలోమీటర్లు కృష్ణానది యొక్క మొత్తం పొడవు. ఇక మనకి కృష్ణానది ఆంధ్రప్రదేశ్లో ఓకేనా, నవ్య ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ దూరం ప్రవహిస్తుంది ఓకేనా. కృష్ణానది మనకి నల్గొండ, కర్నూలు, నంద్యాల, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో ప్రవహిస్తుంది. ఇక కృష్ణానది పొడవు 1400 కిలోమీటర్లు. మనకి కృష్ణానదిపై కృష్ణా జిల్లాలో మరియు కర్నూలులో, నల్గొండలో కృష్ణానదిపై ఉన్నటువంటి ప్రముఖ ప్రాజెక్టులు చూద్దాం. కృష్ణానదిపై ఉన్నటువంటి ప్రముఖ ప్రాజెక్టు మనం చూద్దాం. సో కృష్ణా రివర్పై, కృష్ణానదిపై ఉన్నటువంటి ప్రాజెక్టు మనం చూస్తే, కృష్ణానదిపై మనకి నల్గొండ జిల్లాలో నల్గొండ గుంటూరు మధ్య, నల్గొండ మరియు గుంటూరు, నల్గొండ మధ్య ఇక్కడ గుంటూరు నాగార్జునకొండ, గుంటూరు నాగార్జునకొండ మరియు నల్గొండ జిల్లాల మధ్య, నల్గొండ మధ్య ఉన్నటువంటి ప్రముఖ ప్రాజెక్ట్ చేశారంటే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్. సో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ మనకి కృష్ణానదిపై గుంటూరు జిల్లాకి, నాగార్జునకొండకి మరియు మనకి నల్గొండ మధ్య ఉంది ఓకేనా. ఈ విధంగా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఉంది. ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ యొక్క నిర్మాణం మనకి ఎప్పుడు జరిగిస్తారంటే, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ యొక్క నిర్మాణం మనం ఎప్పుడు జరిగించారంటే, మనం ఒకసారి చూడొచ్చు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు చూడండి, ఇక్కడ ఉంది, మీకు మ్యాప్లో చూపిస్తాను చూడండి. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఓకేనా, నాగార్జున సాగర్ డ్యామ్ చూడండి ఇలా ఉంది. ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ మనకి ఎప్పుడు జరిగించారంటే 1967లో జరిగింది. కానీ 1967లో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణం చేయడం జరిగింది. ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఇది ఆసియా ఖండంలోనే అతిపెద్ద రాతి ఆనకట్ట ఓకేనా. సో రాతితో నిర్మించినటువంటి అతిపెద్ద ఆనకట్ట వేసారంటే నాగార్జున సాగర్ డ్యామ్. ఈ నాగార్జున సాగర్ డ్యామ్కి ప్రధానంగా 2 కాలువలు ఉన్నాయి. నాగార్జున సాగర్కి ప్రధానంగా 2 కాలువలు ఉన్నాయి. దాన్ని కుడివైపు ఉన్న కాలువను మనం జవహర్ లాల్ నెహ్రూ కాలువ అంటారు. జవహర్ లాల్ నెహ్రూ కాలువ అని పిలుస్తారు. ఎడమవైపు ఉన్న కాలువను లాల్ బహదూర్ శాస్త్రి కాలువ అంటారు. లాల్ బహదూర్ శాస్త్రి కాలువ అని పిలుస్తారు ఓకేనా. ఈ విధంగా నాగార్జున సాగర్ డ్యామ్కి ప్రధానంగా 2 కాలువలు ఉన్నాయి. ఒకటి కుడివైపు ఉన్న కాలువనేమో జవహర్ లాల్ నెహ్రూ కాలువని, ఎడవైపు ఉన్న కాలువేమో లాల్ బహదూర్ శాస్త్రి కాలువ అని పిలుస్తారు. ఈ విధంగా నాగార్జున సాగర్ డ్యామ్ నిర్మాణాన్ని మనం కృష్ణానదిపై నిర్మించడం జరిగింది. అది మనకి గుంటూరు జిల్లా నాగార్జునకొండ, వినుకొండ సమీపంలో ఉంది. నాగార్జునకొండకి నల్గొండ జిల్లా మధ్య నిర్మించబడి ఉంది. ఇది ఆసియా ఖండంలోనే నిర్మించిన అతిపెద్ద రాతి ఆనకట్టగా నిర్మించబడి ఉంది. ఇక మనకి నాగార్జున సాగర్ ఇది కృష్ణానదిపై ఉన్నటువంటి ప్రముఖ ప్రాజెక్ట్ చెప్పవచ్చు. అలాగే మనకి కృష్ణానదిపై ఉన్నటువంటి ప్రముఖ ప్రాజెక్టుల్లో, కృష్ణానదిపై ఉన్నటువంటి మరొక ప్రాజెక్టులో మనకి కృష్ణా జిల్లాలో ప్రకాశం బ్యారేజ్ ఉంది. ప్రకాశం బ్యారేజ్ ఉంది. కృష్ణా జిల్లాలో మనకు ప్రకాశం బ్యారేజ్ ఉంది. ఈ ప్రకాశం బ్యారేజ్ని మన ఆంధ్ర రాష్ట్రం యొక్క మొట్టమొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారి యొక్క పేరు మీదుగా దీనికి ప్రకాశం బ్యారేజ్ అని పేరు పెట్టడం జరిగింది ఓకేనా. మన ఉమ్మడి రాష్ట్రం యొక్క మొట్టమొదటి ముఖ్యమంత్రి ఓకేనా టంగుటూరి ప్రకాశం పంతులు గారి యొక్క పేరు మీదుగా మనకి టంగుటూరి ప్రకాశం బ్యారేజ్ అని పేరు పెట్టడం జరిగింది. ఈ ప్రకాశం బ్యారేజీ మన నిర్మాణం ఎప్పుడు చేశారు సార్ అంటే 1957లో చేశారు ఓకేనా. మనకి అకాడమిక్ టెక్స్ట్ ప్రకారం ప్రకాశం బ్యారేజ్ నిర్మాణం ఎప్పుడు జరిగింది సార్ అంటే 1957లో జరిగిందని మనం చెప్పవచ్చు ఓకేనా. ఇంకా ఈ ప్రకాశం బ్యారేజీ మనకి ఎన్టీఆర్ జిల్లా మరి గుంటూరు జిల్లా మధ్య ఉంది. ఇది మనకి ఎన్టీఆర్ జిల్లా మరియు గుంటూరు జిల్లాల మధ్య మనకి ఈ ప్రకాశం బ్యారేజ్ ఉంది. సో ఎన్టీఆర్ జిల్లా మరియు గుంటూరు జిల్లాల మధ్య ప్రకాశం బ్యారేజ్ మనకి
నిర్మించబడి ఉందని చెప్పవచ్చు. అలాగే మనకి కృష్ణానదిపై గుంటూరు జిల్లాలో ఓకేనా గుంటూరు జిల్లాలో కృష్ణానదిపై గుంటూరు జిల్లాలో పులిచింతల ప్రాజెక్ట్ ఓకేనా పులిచింతల ప్రాజెక్ట్ దాన్ని పులిచింతల ప్రాజెక్ట్ ఉంది ఓకేనా. గుంటూరు జిల్లాలో కృష్ణానదిపై ఉన్నటువంటి ప్రముఖ ప్రాజెక్ట్ చేశారంటే పులిచింతల ప్రాజెక్ట్ ఉంది మనకి. అలాగే మనకి ప్రకాశం జిల్లాలో కృష్ణానదిపై ఓకేనా ప్రకాశం జిల్లాలో కృష్ణానదిపై మార్కాపురం సమీపంలో వెలుగొండ ప్రాజెక్ట్ ఉంది. వెలుగొండ ప్రాజెక్ట్ ఉంది ఓకేనా. సో ప్రకాశం జిల్లాలో మార్కాపురం వద్ద వెలుగొండ ప్రాజెక్టుని మనం కృష్ణానది జలాలను ఉపయోగించుకొని మనం నిర్మిస్తూ ఉన్నారు ఓకేనా. గుంటూరు జిల్లాలో పులిచింతల ప్రాజెక్ట్ లేక కేఎల్ రావు ప్రాజెక్ట్ మనకి ఏడం సార్ అంటే గుంటూరు జిల్లాలో నిర్మించబడి ఉంది. కృష్ణా జిల్లాలో ప్రకాశం బ్యారేజ్ ఉంది. ప్రకాశం బ్యారేజ్ యొక్క నిర్మాణం ఎప్పుడు జరిగింది సార్ అంటే మనకి 1957లో జరిగింది. ఇది ఎన్టీఆర్ జిల్లా గుంటూరు జిల్లాల మధ్య ఉందని చెప్పవచ్చు. అలాగే గుంటూరు జిల్లా నాగార్జునకొండకి మరియు నల్గొండ జిల్లా మధ్య నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మించబడి ఉందని చెప్పాలి. ఈ విధంగా కృష్ణానదిపై ఉన్నటువంటి ప్రముఖ ప్రాజెక్టులుగా మనం చెప్పవచ్చు ఓకే. అలాగే మనకి ఈ కృష్ణానదిపై ఉన్నటువంటి ప్రముఖ ప్రాజెక్టులు ఇక కృష్ణానది యొక్క ఉపనదులు కానీ మనం చూస్తే కృష్ణానదికి ఉన్నటువంటి ఉపనదులు అంటే కృష్ణానది యొక్క జన్మస్థానం చెప్పాము, ఏ రాష్ట్రంలో ప్రవహిస్తుందని చెప్పాము, ఏ జిల్లాలో ప్రవహిస్తుందని చెప్పాము, దాని యొక్క మొత్తం పొడవు చెప్పాము ఓకేనా. కృష్ణానది యొక్క ఉపనదులు ది ట్రిబ్యూటరీస్ ఆఫ్ కృష్ణా రివర్ మనం కానీ చూస్తే కృష్ణానది యొక్క ఉపనదులు కానీ మనం చూస్తున్నట్టయితే కృష్ణానది ఉపనదులు కృష్ణానది యొక్క ఉపనదులు చూడండి ది ట్రిబ్యూటరీస్ ఆఫ్ కృష్ణా రివర్. ఇట్లా మనకి కృష్ణానది యొక్క ఉపనదులు మనకి దూద్ గంగా నది పంచగంగా నదులు ఉన్నాయి. పంచగంగా నదులు ఉన్నాయి. అలాగే వర్ణ అన్నది ఉంది. దూద్గంగా పంచగంగా వర్ణ. వేమన అనే నది ఉంది. వైర అనే ఒక నది ఉంది. వర్ణ వేమన వైర అనే నదులు కృష్ణానదికి ఉపనదులుగా ఉన్నాయి. నెక్స్ట్ అలాగే కోయన అనే నది ఉంది ఓకేనా. కోయన అనే నది ఉంది, అది కృష్ణానదికి ఉపనది కోయన. నెక్స్ట్ అలాగే బొడమేరు అనేది ఉంది. బొడమేరు అనే నది కృష్ణానదికి ఉపనదిగా ఉంది బొడమేరు. అలాగే తుమ్మిలేరు లేక తుమ్మిలేరు మరియు తుంగభద్ర అనేవి కృష్ణానదికి ఉపనదులు. దూద్గంగా పంచగంగా వర్ణ నది వేమన వైర కోయన బుడమేరు తుమ్మిలేరు తుంగభద్ర. ఘట్టప్రభ అనే నది ఒకటి ఉంది. మలప్రభ అనే నది ఒకటి ఉంది. ఘట్టప్రభ మలప్రభ అనేది ఉంది. అలాగే ఘట్టప్రభ మలప్రభ తుంగభద్ర తుమ్మిలేరు బుడమేరు ఓకేనా. మరియు పాలేరు మరియు పాలెం అనేది ఉంది. పాలేరు మరియు పాలెం అనేది ఉంది ఓకేనా. పాలేరు మరియు పాలెం అని ఉంది. తర్వాత మనకి మున్నేరు ఓకేనా. మానేరు కాదు మున్నేరు అన్నది ఒకటి ఉంది ఓకేనా. ఇది కృష్ణానదికి ఉపనది మున్నేరు. అలాగే భీమా అని ఒక నది ఉంది. భీమా. అలాగే మూసీ నది కూడా ఉంది. మూసీ నది అలాగే మూసీ నది ఉంది మనకి. అలాగే హలియా అనే ఒక నది ఉంది. ఓకేనా. హలియా అనే ఒక నది ఉంది.
నీరా అనే ఒక నది ఉంది. నీరా అనే నది ఉంది. ఈ విధంగా కృష్ణానది యొక్క ఉపనదుల్లో మనకి కొత్త టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి కొన్ని ప్రత్యేక ఉపనదులు ఉన్నాయి. మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. న్యూ టెక్స్ట్ బుక్లో ఇచ్చినాడు. మనకి అంతకుముందు ఓల్డ్ టెక్స్ట్ బుక్లో అయితే ఇన్ని ఉపనదులు లేవు, కానీ న్యూ టెక్స్ట్ బుక్లో ఉపనదులు బాగా ఇచ్చినాడు. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది టెట్ డిఎస్సి అభ్యర్థులు. సో ఈ విధంగా దూద్గంగ, పంచగంగ, వర్ణా నది, వేమనా నది, వైరా నది, అలాగే కోయినా నది, బుడమేరు, ఓకేనా, బుడమేరు, నెక్స్ట్ బుడమేరు, తుమ్మిలేరు, తుంగభద్ర, ఘటప్రభా నది, మలప్రభా నది, పాలేరు, పాలెం నది, అలాగే మున్నేరు, అలాగే భీమ, మూసి, హలియా అని ఒక నది ఉంది, నీరా అని ఒక నది ఉంది. ఇవన్నీ కూడా మనకి కృష్ణానదికి ఉపనదిగా చెప్పవచ్చు. కృష్ణానది ఉపనదుల్లో ప్రధానమైన ఉపనది ఏది సార్ అంటే తుంగభద్ర నది అని చెప్పాలి. కృష్ణానది యొక్క ఉపనదుల్లో ప్రధానమైన నది ఏది సార్ అంటే తుంగభద్ర నది అని చెప్పాలి. ఓకేనా. ఈ తుంగభద్ర నది మనకి కృష్ణానది యొక్క ఉపనదుల్లో ప్రధానమైన నది చెప్పవచ్చు. ఈ తుంగభద్ర యొక్క పరివాహ ప్రాంతాన్ని 3 భాగాలుగా వర్గీకరిస్తారు. ఏమని ఇస్తారు అంటే మనకి తుంగభద్ర యొక్క కర్ణాటక ఎగువ మరియు మధ్య పరివాహ ప్రాంతం అని, తెలంగాణ పరివాహ ప్రాంతం అని, దిగువ ఆంధ్ర పరివాహ ప్రాంతం అని చెప్పేసి తుంగభద్ర పరివాహ ప్రాంతాన్ని 3 భాగాలుగా వర్గీకరిస్తారు. ఇక 1952లో తుంగభద్రపై తుంగభద్ర ప్రాజెక్ట్ నిర్మాణం చేశారు. 1952లో తుంగభద్రపై తుంగభద్ర ప్రాజెక్ట్ నిర్మాణం చేయడం జరిగింది. ఓకేనా. ఆ విధంగా తుంగభద్ర నది మనకి కృష్ణానది ఉపనదుల్లో ప్రధానమైన ఉపనదిగా మనం చెప్పవచ్చు. ఓకేనా. ఈ విధంగా మనకి కృష్ణానది యొక్క ఉపనదుల్లో తుంగభద్ర నది ప్రధానమైనగా గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా కృష్ణానది యొక్క ఉపనదులు వాటి యొక్క విశేషాలు. వీటిలో చూడండి జాగ్రత్తగా నీరా నది ఒకటి ఉంది, జాగ్రత్త గుర్తుపెట్టుకుని నీరా. ఓకేనా. అలాగే మున్నేరు, అలాగే మనకి వర్ణ, వేమన, వైరా నదులు ఇచ్చాడు, కొత్తగా ఇచ్చాడు చూడండి టెక్స్ట్ బుక్లో. వేమన, వైరా అనే నదులు, అలాగే భీమా నదులు, ఇవన్నీ కూడా మనకి కృష్ణానదికి ఉపనదిగా చెప్పవచ్చు. ఈ విధంగా కృష్ణానది యొక్క జన్మస్థానం, కృష్ణానదిపై ఉన్నటువంటి ప్రముఖ ప్రాజెక్టులు చెప్పాం. నాగార్జున సాగర్ ప్రాజెక్టు, ప్రకాశం బ్యారేజీ, పులిచింతల ప్రాజెక్టు లేక కేఎల్రావు ప్రాజెక్టు, అలాగే మార్కాపురం వద్ద వెలిగొండ ప్రాజెక్టు, ఇవన్నీ కూడా కృష్ణానది జలాలను ఉపయోగించుకొని ఏర్పడినటువంటి ప్రముఖ ప్రాజెక్టులు చెప్పాం. కృష్ణానది ప్రవహించే జిల్లాలు చెప్పినాం. కృష్ణానది యొక్క మొత్తం పొడవు చెప్పినాం. కృష్ణానది హంసల దీవి వద్ద మనకి బంగాళాఖాతంలో కలుస్తుందని చెప్పాం. అవి కృష్ణానది పులిగడ్డ వద్ద 2 శాఖలు విడిపోయి దీవిని ఏర్పరుస్తుంది. ఆ దివిసీమకు వరదలు వచ్చిన సంవత్సరం కూడా మనం చెప్పాం. ఓకేనా. 1977లో దివిసీమకు వరదలు వచ్చాయని చెప్పినాం. ఓకేనా. ఇంకా కృష్ణానది సమీపంలో విజయవాడ వద్ద ప్రముఖ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తున్నటువంటి ప్రముఖ ప్రాంతం ఏంటంటే భవానీ ద్వీపం. ఓకేనా. భవానీ ద్వీపాన్ని మనం రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు దాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఓకేనా. ఈ విధంగా మనకి ఉన్నటువంటి కృష్ణానది యొక్క ముఖ్యమైన విశేషాలు. అలాగే మనకి కృష్ణానది తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్లో మరో ముఖ్యమైన నది ఏంటంటే గోదావరి నది చూద్దాం. గోదావరి నది ఇక మనం దాని గురించి ఎక్కువ డీప్గా ఇవ్వలేదు, కానీ గోదావరి నది యొక్క విశేషాలు జస్ట్ లైట్గా చూద్దాం. గోదావరి నది గోదావరి నది మనం కానీ చూస్తే గోదావరి మహారాష్ట్రలో మనకి నాసిక్ జిల్లాలో త్రయంబకం వద్ద జన్మిస్తుంది. త్రయంబకం వద్ద జన్మిస్తుంది. నాసిక్ జిల్లాలో త్రయంబకం వద్ద జన్మిస్తుంది. ఇక త్రయంబకం వద్ద జన్మించి మహారాష్ట్ర నుంచి మనకి కర్ణాటక, తెలంగాణ, ఏపీలోకి ఎంటర్ అవుతుంది. ఓకే. కర్ణాటక, తెలంగాణ మరియు ఏపీలోకి ఎంటర్ అవుతుంది. మనకి తెలంగాణ మనకి నిజామాబాద్ జిల్లాలో, ఓకే, తెలంగాణలో నిజామాబాద్ మరియు ఆదిలాబాద్ జిల్లాలో, ఆదిలాబాద్లో అయితేమో బాసరా వద్ద, ఆదిలాబాద్ జిల్లాలో బాసరా వద్ద ఎంటర్ అవుతుంది. నిజామాబాద్లో అయితే
కందకుర్తి గ్రామం వద్ద ప్రవేశిస్తుంది. ఇక మనకి సీమాంధ్రప్రదేశ్లో మనకి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రవేశిస్తుంది. ఆ తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో ప్రవేశిస్తుంది. ఈ విధంగా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లా ప్రవహించి మనకి దాదాపు 7 శాఖలుగా విడిపోయి 7 భాగాలుగా ఓకేనా 7 శాఖలుగా విడిపోయి మనకి గోదావరి నది బంగాళాఖాతం కలుస్తుంది. ఆ 7 శాఖల్లో మనకి గౌతమి శాఖ వశిష్ట వైనతేయ గౌతమి వశిష్ట వైనతేయ తుల్య భరద్వాజ కౌశిక ఆత్రేయ ఇలా 7 శాఖలు విడిపోయి మనకి బంగాళాఖాతంలో కలుస్తుంది. గోదావరి నది యొక్క మొత్తం పొడవు ఎంత అంటే 1465 కిలోమీటర్లు గోదావరి నది యొక్క మొత్తం పొడవు. సో గోదావరి యొక్క మొత్తం పొడవు ఎంత అంటే 1465 కిలోమీటర్లు గోదావరి నది యొక్క మొత్తం పొడవు. ఇక గోదావరి నదిపై ఉన్నటువంటి ప్రముఖ ప్రాజెక్ట్ మనకి అకాడమిక్ టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ప్రముఖ ప్రాజెక్ట్ చేశారంటే మనకి ధవళేశ్వరం బ్యారేజ్. ధవళేశ్వరం బ్యారేజ్. దీన్ని మనం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ అని పిలుస్తారు. సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ అని పిలుస్తారు. దీన్ని మనం గోదావరి నది యొక్క ముఖ్యమైన ప్రాజెక్టుగా మనం చెప్తాం. దాన్ని మనం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ అని చెబుతుంటాం. దాన్ని ధవళేశ్వరం బ్యారేజ్ అని చెప్తుంటాం. మీరు చూడండి, ధవళేశ్వరం బ్యారేజ్ యొక్క సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్. ఓకేనా? ఈ విధంగా మనకి సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ లేక ధవళేశ్వరం బ్యారేజ్ ఇది మన నిర్మాణం వల్ల ఉభయ గోదావరి జిల్లాలో భూములు సస్యశ్యామలంగా అయ్యి పంటలు బాగా పండుతానికి కారణమైన ప్రాజెక్ట్ ఇది. ఓకేనా? ఈ విధంగా ధవళేశ్వరం బ్యారేజ్ అనేది మనకి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో ఆహార పంటలు బాగా పండడానికి సహకరిస్తుంది. ఆడ సాగునీటికి తాగునీటికి బాగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ఇక గోదావరి నది మీద ఉన్నటువంటి ఇది ఒక ప్రాజెక్ట్ మన స్లైడ్స్ ఇక్కడ చూపించినాం. ఇంకా గోదావరి నది యొక్క ఉపనదులు మనం కానీ చూస్తే గోదావరి నదులు యొక్క ఉపనదులు గోదావరి నది యొక్క ఉపనదులు సీలేరు అనే నది, మంజీరా శబరి నది, శబరి నది, కిన్నెరసాని, సీలేరు, మంజీరా, శబరి, కిన్నెరసాని నది. ఓకేనా? ఇవి మనకి ప్రధానంగా గోదావరి నదికి ఉన్నటువంటి ముఖ్యమైన ఉపనదులుగా మనం చెప్పవచ్చు. ఓకేనా? ఇంద్రావతి, ప్రాణహిత, కడెం నది, ప్రాణహిత మరియు కడెం నది ఇవి మనకి గోదావరి నది యొక్క ముఖ్యమైన ఉపనదులుగా మనం చెప్పవచ్చు. ఈ విధంగా సీలేరు, మంజీరా, శబరి నది, కిన్నెరసాని, ఇంద్రావతి, ప్రాణహిత, కడెం నదులు మనం గోదావరి నదికి ముఖ్యమైన ఉపనదులుగా మనం చెప్పవచ్చు. ఈ గోదావరి నది కానీ కృష్ణానది కానీ నదుల జలాల్లో మనం వ్యవసాయానికి మంచినీటితో పాటు చేపలు పట్టడం కూడా మనం ఎక్కువ వృత్తిగా ఎంచుకుంటున్నారు కొంతమంది మత్స్యకారులు. ఈ నదుల మీద చిన్న బోట్లు వేసుకొని లేక పడవలు వేసుకొని పోయి చేపలు వేటాడుతూ ఉన్నారు. ఆ చేపలు పట్టుకొని తమ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇటువంటి చేపల వేటాడటంలో కృష్ణానది జలాలు కానీ గోదావరి జలాలు కానీ చేపలు వేటాడుతున్న క్రమంలో భారతదేశంలోనే అత్యంత అరుదైన చేప పుల్సా చేప అనేది భారతదేశంలో అత్యంత అరుదైన చేప. ఈ పుల్సా చేప మనకి గోదావరి నది జలాల్లో మనకి లభిస్తుంది. సో గోదావరి నది జలాలకి అప్పుడు మనకి నవంబర్, డిసెంబర్ మాసాల్లో మనకి సాధారణంగా వచ్చేటువంటి నైరుతి ఋతుపవనాల వలన ఈశాన్య ఋతుపవనాల్లో వచ్చే వరదల వలన మనకి నవంబర్, డిసెంబర్ మాసాల్లో వచ్చే వరదల వలన ఈ గోదావరి నది జలాలను ఎదురుగా ఈదుకుంటూ వచ్చి మత్స్యకారులు దొరుకుతూ ఉంటాయి.
అటువంటి చేపలు ఏంటి సార్ అంటే మనం పుల్సా చేప. ఈ పుల్సా చేపని యొక్క శాస్త్రనామం హిల్సా ఇలీసా. ఓకేనా, హిల్సా ఇలీసా అనేది మనకి పుల్సా చేప యొక్క శాస్త్రనామం. ఇందులో పుల్సా చేపలో మనకి ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అంట. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి, అందువల్ల ఈ చేప మనకి చాలా రుచికరంగా ఉంటుంది అనమాట. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఉండడం వల్ల ఇవి మనకి చాలా రుచికరంగా ఉంటాయంట. ఈ విధంగా గోదావరి నది జలాల్లో మనకి మత్స్య సంపదలో పుల్సా చేప చాలా అరుదైన చేపగా మనం చెప్పవచ్చు. అలాగే కృష్ణానది జలాలు కూడా వరదలు వచ్చినప్పుడు మనం మత్స్యకారులలో వేటాడుకొని తమ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. మనకి గోదావరి నది జలం కానీ కృష్ణానది జలం కానీ నీటి రవాణాకు కూడా ఉపయోగపడుతుంటాయి. నీటి రవాణాకు కూడా మనకి ఉపయోగపడుతూ ఉన్నాయి. మనకి నేషనల్ వాటర్ వే 1, నేషనల్ వాటర్ వే 2, నేషనల్ వాటర్ వే 3, నేషనల్ వాటర్ వే 4, జాతీయ జలధార మార్గం 4 మనకి కృష్ణానది మరియు గోదావరి నది మీద ఉంది. జాతీయ జల మార్గాలు కృష్ణానది మరియు గోదావరి నది జలాల మీద మనకి జాతీయ జల మార్గాలు నిర్మించబడి ఉన్నాయి. ఆ నుంచి మనకి రాజమండ్రి నుంచి పాండిచ్చేరి వరకు, ఓకేనా, యానం నుంచి పాండిచ్చేరి వరకు మనకి ఈ జాతీయ జల మార్గాలు నిర్మించబడి ఉన్నాయి. ఆ విధంగా నీటి రవాణాకు కూడా మనకి కృష్ణానది జలాలు మరి గోదావరి నది జలాల వల్ల నీటి రవాణా కూడా మనకి జరుగుతూ ఉంది. ఓకేనా. అలాగే మనకి ఒక్కోసారి కృష్ణానది గోదావరి నదుల వల్ల మనకి కొన్నిసార్లు వర్షాలు అధికమైనప్పుడు, ఓకేనా, వర్షాలు ఎక్కువ పడినప్పుడు మనకి వరదలు కూడా వస్తూ ఉంటాయి. మనం ఇందాక చెప్పాం కృష్ణానదికి వరదలు వచ్చినప్పుడు వరదల వల్ల ఎక్కువ మంది చనిపోయారు, దాన్ని మనం దివిసీమ వరదలు లేక దివిసీమ ఉప్పెన అంటారు అని చెప్పినాం. అటువంటి దివిసీమ ఉప్పెన మనకి 1977లో 1977లో జరిగిందని చెప్పినాం. అలాగే మనకి రీసెంట్గా ఇటీవల కాలంలో మనకి 2009లో కృష్ణానదికి వరదలు వచ్చాయి. ఇక 2009లో కృష్ణానదికి మనకు వరదలు వచ్చాయి. 2009లో కృష్ణానదికి వరదలు వచ్చాయి. ఆ కృష్ణానదికి వరదలు వచ్చినప్పుడు మనకి కృష్ణానదికి వరదలు ఈ కృష్ణానదికి వరదలు 2009లో వచ్చినాయి. ఈ 2009లో వరదలు వచ్చినప్పుడు కర్నూలు జిల్లా ఎక్కువ నష్టానికి గురైంది. ఓకేనా, కర్నూలు జిల్లాలో పంట భూములు కానీ ఇల్లు కూలిపోవడం కానీ ఆస్తి నష్టం ప్రాణ నష్టం పెద్దగా లేకపోయినా కానీ ఆస్తి నష్టం అయితే బాగా జరిగిందని చెప్పవచ్చు. ఈ విధంగా కృష్ణానదికి 2009లో మనకి మంచి వరదలు వచ్చాయి. ఆ వరదల వలన మనకి కర్నూలు జిల్లాలో ఎక్కువ నష్టం జరిగిందని మనం చెప్పవచ్చు అన్నమాట. అలాగే మనకి రీసెంట్గా 2019లో కూడా రెండోసారి 2019లో కూడా మనకి 2019లో కూడా కృష్ణానదికి వరదలు వచ్చాయి. 2019 కూడా మనకి కృష్ణానదికి వరదలు వచ్చాయి. 2019లో కూడా సేమ్ అదే విధంగా వచ్చినాయి. దీనివల్ల కూడా మనకి ఎక్కువ నష్టాన్ని చవిచూశారు ప్రజలు. కృష్ణానది వరదల వల్ల కూడా ఎక్కువ నష్టం వచ్చింది. ఆడ పంటలు కానీ గృహాలు కానీ అలాగే పశుగ్రాసం కానీ ఎక్కువ నష్టపోవడం జరిగింది. ఈ విధంగా మనకి కృష్ణానది వరదల్లో ఎక్కువగా తరచుగా సంభవిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ మనకి ఈ పాఠ్యాంశంలో మనం కానీ గమనిస్తే చూడండి, ఇక్కడ వరదలు చూడండి, వరదలు వచ్చి వాళ్ళందరూ నిరాశ్రయం అయిపోయి ఆశ్రయం కోల్పోయి ఇలా వెళ్తూ ఉన్నారు. ఓకేనా, ఇలా వెళ్తూ ఉన్నారు చూడండి. ఈ వరదలు మనకి వాళ్ళు ఆ ఇల్లు కోల్పోయిన సంఘటనలు మనకి క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా మనకి ఏ ప్రాంతాల్లో ఏ నదులు ఎక్కువ ఉన్నాయి, ఓకేనా, ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి నదుల వల్ల మనకి ఏ ప్రాంతం బాగా లబ్ధి పొందుతుంది, అలాగే ఎక్కువ వరదల కారణమవుతున్నటువంటి నదులు కానీ మనం గమనిస్తే మనకి శ్రీకాకుళం, ఓకేనా, మనకి శ్రీకాకుళం విజయనగరంలో మనం కానీ గమనిస్తే శ్రీకాకుళం విజయనగరం దగ్గర మనకి, ఓకేనా, వంశధార నది నాగావళి నది ప్రవహిస్తున్నాయి. శ్రీకాకుళం విజయనగరం దగ్గర మనకి ఏ నదులు ప్రవహిస్తున్నాయి సార్ అంటే వంశధార నది. ఓకేనా, వంశధార నది మరియు నాగావళి నది నదులు ప్రవహిస్తున్నాయి. ఈ మనకి ఒడిశాలో రాయగఢ్ కొండల్లో జన్మించి, ఓకేనా, శ్రీకాకుళం జిల్లా విజయనగరం జిల్లా కూడా ప్రవహిస్తూ మనకి బంగాళాఖాతం కలుస్తున్నటువంటి నదుల్లో
పొడవైన నది ఏంటంటే వంశధార నది. దాన్ని మనం వంశధార నది యొక్క ప్రత్యేకత ఎలా చెప్పాలంటే తూర్పు కనుమల్లో జన్మంటుంది. అంటే తూర్పు కనుమలు ఈస్టర్న్ ఘాట్స్లో తూర్పు కనుమల్లో జన్మించి తూర్పు కనుమల్లో ఎక్కువ దూరం ప్రవహించి బంగాళాఖాతంలో కలిసే పొడవైన నది ఏంటంటే వంశధార నది అని చెప్పాలి. అలాగే తూర్పు కనుమల్లో జన్మించి తూర్పు కనుమలో ప్రవహించి బంగాళాఖాతంలో కలిసే రెండవ పొడవైన నది ఏంటంటే మనం నాగావళి నది అని చెప్పాలి. ఈ విధంగా మనకి నాగావళి నది వంశధార నదిలో ఆంధ్రప్రదేశ్లో ప్రవహిస్తున్నటువంటి ఉత్తరాంధ్ర ప్రవహిస్తున్న ముఖ్యమైన నదులు చెప్పవచ్చు. వంశధార నదిపై వంశధార డ్యామ్ ఉంది. వంశధార నదిపై వంశధార ప్రాజెక్ట్ ఉంది. అలాగే మనకి నాగావళి నదిపై తోటపల్లి బ్యారేజ్ ఉంది. ఓకేనా, తోటపల్లి బ్యారేజ్ మనకి నాగావళి నదిపై ఉంది. ఇక మనకి శ్రీకాకుళం విజయనగరం దగ్గర మనకి వంశధార నది ప్రవహిస్తుంది. ఇక మనకి ఉభయ గోదావరి జిల్లాలో ఓకేనా ఉభయ గోదావరి జిల్లాలో మనకి గోదావరి నది ప్రవహిస్తుంది. గోదావరి నది ఇంకా కృష్ణా పల్నాడు గుంటూరు ఎన్టీఆర్లో పల్నాడు ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో మనకి కృష్ణా నది ప్రవహిస్తుంది. కృష్ణా నది ప్రవహిస్తుంది అని చెప్పాం. అలాగే మనకి అనంతపురం సత్యసాయి జిల్లా అనంతపురం వైఎస్ఆర్ కడప నెల్లూరు జిల్లాలో మనకి పెన్నా నది ప్రవహిస్తుంది. పెన్నా నది ప్రవహిస్తుంది. ఓకేనా, అనంతపురం జిల్లా సత్యసాయి ఇప్పుడు విభజన తర్వాత సత్యసాయికి వచ్చింది. సత్యసాయి జిల్లా కడప జిల్లా నెల్లూరు జిల్లాలో పెన్నా నది ప్రవహిస్తూ ఉంది. ఓకేనా, ఈ విధంగా పెన్నా నది గోదావరి కృష్ణ వంశధార నాగావళి నదులు ఆంధ్రప్రదేశ్లో ప్రవహించేటువంటి ముఖ్యమైన నదులుగా మనం చెప్పవచ్చు. ఓకేనా, కృష్ణా నది మరి గోదావరి నది మరియు పెన్నా నది. ఓకేనా, ఈ పెన్నా నది ఇవి మనకి ఆంధ్రప్రదేశ్లో ప్రవహిస్తున్నటువంటి ముఖ్యమైన నదులుగా చెప్పవచ్చు. ఓకేనా, పెన్నా నదిని మనం పినాకి నది కూడా పిలుస్తుంటారు. అది మనకి పెన్నా నది మనకి నెల్లూరు జిల్లాలో ఎక్కువ దూరం ప్రవహిస్తుంది. పెన్నా నదిపై మనకి సోమశిల ప్రాజెక్ట్ కూడా ఉంది. ఓకేనా, అలాగే మనకి పెన్నా నది వల్ల మనకి నెల్లూరు జిల్లా నుంచి మనకి మన తెలుగంగ ప్రాజెక్టు నిర్మాణం చేసి పెన్నా నది యొక్క జలాలను నేరుగా మనకి ఒక చెన్నై పట్టణానికి సరఫరా చేస్తున్నారు. అటువంటి నవ్యాంధ్రప్రదేశ్లో రాయలసీమ ప్రాంతంలో మరియు దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతంలో పెన్నా నది మనకి బాగా ఉపయోగపడుతూ ఉంది. ఇక గోదావరి నది యొక్క ఉపయోగం మనం చెప్పినాం. ఇంకా గోదావరి నది యొక్క ఉపనదులు దాని యొక్క పొడవు మనం విశేషంగా చెప్పినాం. కృష్ణానది గురించి మనం చెప్పినాం. ఇక ఉత్తరాంధ్రలో ప్రవహిస్తున్న ప్రధాన నదులు వంశధార మరియు నాగావళి నదులు మనకి ప్రధానంగా ప్రవహిస్తున్నటువంటి నదులుగా మనం చెప్పవచ్చు. ఈ విధంగా ఈ నదుల వలన జల రవాణా జరుగుతుంది, వ్యవసాయం సాగు జరుగుతుంది. అలాగే మనకి మత్స్య సంపద అంటే మత్స్యకారులు వేట ద్వారా చేపలను వేటాడి తమ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా దేని ద్వారా జరుగుతుందంటే నీరు వల్ల జరుగుతుంది. ఓకేనా, నీటి వల్లే మనకు జరుగుతుంది. కాబట్టి మనకి నీరు అనేది ఎంతో విలువైనది. మానవ జీవనానికి నీరు అనేది ఎంతో విలువైనది. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరి మీద ఉంది, పౌరులుగా మనందరి మీద ఉంది, విద్యార్థులుగా మనం అవగాహన కూడా కల్పించాల్సిన అవసరం అయితే ఉంది. అందువల్ల నీరు మానవ జీవనానికి ఎంతో ముఖ్యమైనది అని ఈ పాఠ్యాంశంలో మనం చెప్పుకోవచ్చు.